హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, టొమాటో రైస్ ఇదంతా రొటీన్ కదండి. ఒకసారి ఇలాగా మీరు కొబ్బరి పాలతో కనుక బిర్యానీ ప్రిపేర్ చేసినట్లయితే ఇదే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా కొబ్బరి పాలతో బిర్యానీ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ టైం కూడా మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంతేనండి. ఈ బిర్యానీలోకి నాన్ వెజ్ లో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రెండింటి కాంబినేషన్. అదే వెజిటేరియన్ అయితే బంగాళదుంప కూర్మా అయినా టమాటో గ్రేవీ అయినా సూపర్ ఉంటుంది. దీనిలోకి ఉల్లి చట్నీ అనేది అస్సలు బాగుండదండి. ఎందుకంటే మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం. బిర్యానీ మసాలా క్వాంటిటీ చూసారు కదండి, అంత సరిపోతుంది. అలానే లవంగాలు ఒక 7 వరకు నేను ఇక్కడ ఎక్కువ చూపించాను, కానీ అన్ని వేయనండి. అలానే పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 వరకు. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు బంగాళదుంప ఒకటి, చిన్ని క్యారెట్. వీటితో పాటే పచ్చి బఠానీ కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి. మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే గనక వేసుకోండి తప్పకుండా. అలానే 1 కప్ వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలి. కొబ్బరికాయ అనేది ముదురుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి రైస్ కి. లేత కొబ్బరికాయ అనేది అస్సలు పనిచేయదు. కొబ్బరికాయ వచ్చి నేను పెద్దది తీసుకున్నానండి. అది కూడా సగం చెక్కే తీసుకున్నాను. ఆ సగం చెక్కే నాకు ఇక్కడ 1 కప్ వరకు తురుము వచ్చింది. బిర్యానీ ప్రిపేర్ చేసే ముందే ఈ కొబ్బరి పాలను ఇలా తీసిన వెంటనే బిర్యానీలో వేసేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ముందుగా తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా అస్సలు బాగుండదు. ఈ కొబ్బరి పాలలో ఉండే కమ్మదనాన్ని మిస్ అయిపోతామండి. రైస్ కూడా అస్సలు టేస్ట్ బాగుండదు. మరీ చెప్తున్నా. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ కొబ్బరి తురుముని వేసుకుని అది ములిగేంత వరకు గోరువెచ్చని వాటర్ని వేసుకోవాలి. జస్ట్ ములిగితే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. కొబ్బరి తురుముని ఇలా ఫిల్టర్ చేసుకుని ఇలా పైనుండే తురుముని బాగా పిండుకుని మిక్సీ జార్ లో వేసి మళ్ళీ గోరువెచ్చని వాటర్ అది ములిగేంత వరకు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన కొబ్బరి పేస్ట్ ని మళ్ళీ ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగా 2 టైమ్సే చేయాలండి. మీరు ఎక్కువ చేసినా మనకి మళ్ళీ కొబ్బరి టేస్ట్ అనేది అస్సలు రాదు. ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలు నాకు 2.5 గ్లాసుల వరకు వచ్చాయండి. మిగిలిన హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కొబ్బరి పాలు వచ్చినా దానిలోకి హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అస్సలు యాడ్ చేయకూడదు. 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల కొబ్బరి పాలు అలాగే హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేశాను. మిక్సీ జార్లో 1.5 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్ని దాల్చిన చెక్క ముక్కలు 2, అలానే 2 ఇలాచి, చిన్నిగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అది ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మీకు మిక్సీ గనక సరిగా అవ్వకపోతే మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉంటాయి కదండి, అవి సగం వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది 3 స్పూన్స్ సరిపోతుందండి, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎందుకంటే కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా, దానిలో మనకి ఆయిల్ అనేది ఉంటుంది. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, అలానే ఒక 7 లవంగాలు, దానితో పాటే బిర్యానీ మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేగిన తర్వాత బంగాళదుంప క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 అవర్ వరకు నానబెట్టానండి రైస్ అనేది. బిర్యానీ చేసేటప్పుడు మీకు రైస్ అనేది ఎంత బాగా నానితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలపాలండి. గట్టిగా కలిపేస్తే బియ్యం అనేది ముక్కలైపోతుంది. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం ఉంచి దానిలోకి
కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాసుల వరకు కొబ్బరి పాలు. మళ్ళీ చెప్తున్నానండి, కొబ్బరి పాలు అనేది మనం లాస్ట్ లోనే ప్రిపేర్ చేసుకోవాలి, ముందే ప్రిపేర్ చేసి అస్సలు ఉంచుకోకూడదు. బిర్యానీ మసాలా వేగుతున్నప్పుడే ఇలా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసేసుకోవాలి. రెండు ప్యారలల్ గా జరిగిపోవాలండి. రైస్ వేసిన తర్వాత దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒకసారి కారం చెక్ చేసుకోవాలండి. మీకు కారం గనక తక్కువగా అనిపిస్తే ఒక 2 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని వేసేసుకోవాలి. కారం గాని మసాలా పౌడర్ గాని ఏం వేయకూడదు. ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినడానికే బాగుంటుందండి. చల్లారిపోతే మనకి రైస్ అనేది తీపి వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి బిర్యానీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి బిర్యానీలోకి ఆనియన్స్ తో పాటు చికెన్ కర్రీని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.